టైం పట్టింది. శేష్ గారు రూబా రూబా సాంగ్లో టీఐయా ఏఐయా మీరేంటి మరీ టీనేజ్ గాయ్ ఇలా కనపడ్డారు. ఈవెన్ మృణాలు కూడా ఈ మధ్యన జోక్గా ఏ అంటే నిజంగా ఏ అనుకుంటున్నారండి ప్రాబ్లం. బట్ నో, ఇట్స్ ఆల్ జెన్యున్. అండ్ ఐ ఫీల్ జస్ట్ సైడ్ నోట్, ఏఐ అనేది కూడా విఎఫ్ఎక్స్ లాగా ఒక టూల్ అండి. సో అల్టిమేట్గా మీరు ఒక మంచి కథ చెప్పడానికి ఒక టూల్ని వాడుకోగలిగితే ఆ టూల్ కన్నా కూడా మీ ఆలోచన ముఖ్యం. ఆలోచన బాగుంటే చాలు, ఫీలింగ్ ఉంటే చాలు. సుప్రియ గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఈ సెట్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆ సాంగ్ ప్లే అవుతూనే ఉంది లూప్ మోడ్లో. అండ్ టీజర్ కట్లో కూడా బాగా వైరల్ అయింది ఆ సాంగ్. రీసెంట్గా కోటి గారు మాట్లాడుతూ మమ్మల్ని అడగలేదు, అసలు పర్మిషన్ తీసుకుని ఉంటే బాగుండేది కదా అని ఒక చిన్న వ్యక్తం చేశారు ఆయన బాధని. ఏమంటారు? సో దాని తర్వాత వెళ్ళి నేను ఆయన కలిసానండి. అండ్ మేము కొద్దిసేపు నవ్వుకున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ ఆదిత్య వాళ్ళది ఈ పాట, ఈ ఆల్బమ్ అంతా ఆదిత్య వాళ్ళది. సో మేము అనుకున్న ఎన్ఓసీలు, అవసరమైన పర్మిషన్స్ తెచ్చుకున్నాము. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి పాస్ ఆన్ అవ్వలేదు ఆ టైం. ఆయన బాధ అదే కదా. అవును, అంతే. పర్మిషన్ అడగలేదు. యాక్చువల్లీ అండి అది నిజమైన బాధే. ఎందుకంటే మన సినిమా తీసేటప్పుడు రాసిన మనిషి కానీ, ప్రొడ్యూస్ చేసిన మనిషి కానీ, ఆ పాట అల్లిన మ్యూజిక్ డైరెక్టర్కి కానీ వాళ్ళకి ఏమవుతుందంటే, మేము ఆ టైంకి సినిమా అమ్మేస్తాం, మాకెవ్వరికీ రైట్ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవ్వరికీ రైట్ ఉండదు. తెలియకుండా పాడిన మనిషికి కాస్తో కూస్తో రాయల్టీ వస్తుందంట. బట్ అది ఎప్పటికన్నా ఇప్పుడు మేము చేసే కొన్ని ధర్నాల్లోనో లేకపోతే ఇట్ ఈస్ ట్రూ, ఆల్ ఆర్టిస్ట్కి ఆ పుట్టుకతో ఆ ఆలోచన ఎక్కడ వచ్చిందో, దట్ స్టోరీ ఐడియా, ద సాంగ్ ఐడియా ఇండియాలో ఐ జస్ట్ థింక్ అండి, ఆయన మనోభావన కరెక్టే, ఆయన అనుకున్నది కరెక్టే. దాని తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మేమిద్దరం ఆయనకు ఇలా కూడా జరుగుతుందా, అలా కూడా జరుగుతుందా అని మాట్లాడుకున్నామండి. సో థ్యాంక్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. శేష్ గారు సార్, తెలుసో తెలియకో మిమ్మల్ని ట్రాల్ చేయించా లాస్ట్ టైం. ఆ దురంధర్ 2 కంపారిజన్ తీసుకొస్తే కాంపిటీషన్ అని చెప్పి మీరు గోల్డ్ ఫిష్ అని ఒక చిన్న ఎనాలజీ చెప్పారు. అవునవును. ఇప్పుడు అందరూ ఇప్పుడు మిమ్మల్ని జనరల్గా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వరు మీరు. ఇప్పుడు అందరూ గోల్డ్ ఫిష్ అని కబుర్లు చెప్పాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అంటున్నారు. సారీ ఫర్ దట్. నాట్ ఎట్ ఆల్ అండి, నాట్ ఎట్ ఆల్. అంటే ఇట్స్ ఎక్కడో గుడ్ విల్లే సరదాగానే ఉంది కానీ ఎక్కడ అగ్లీ అవ్వలేదు. సో హ్యాపీ. యా